నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. అన్నా, అన్నా, మీ ఇంట్లో కాస్త ఆక్సిజన్ దొరుకుతుందా? ట్యాంకర్ ఇంకా రాలేదు, ఉంటే కొద్దిగా ఇస్తారా? టిఫిన్ బాక్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఆక్సిజన్ సిలిండర్ లేకుండా పిల్లలను బడికి పంపడం కుదరదేమో కదా. త్వరగా షాప్కి వెళ్ళి 2 ఆక్సిజన్ సిలిండర్లు తీసుకురండి. నీళ్లకు కరువైన చోట క్యాన్ వాటర్ అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్కు కొరత ఏర్పడిన చోట విద్యుత్తో నడిచే బండ్లు అందుబాటులోకి వచ్చాయి. వేగంగా ప్రయాణం చేసేందుకు బుల్లెట్ రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో ఆక్సిజన్ కోసం వెంపర్లాట మొదలైంది. ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందా అని వెతకడం మొదలుపెట్టారు. ప్రపంచానికి 20% ఆక్సిజన్ను అందించే అమెజాన్ అడవులు కుచించుకుపోతున్నాయి. వివిధ దేశాల్లోని అడవులను వ్యవసాయం, నివాసాల కోసం నరికేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలు పెరిగిపోవడంతో పాటు ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. రాబోయే రోజుల్లో మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు దేశాల్లో ఇప్పటికే ఆక్సిజన్ బార్లు ఏర్పాటు చేశారు. పబ్లు ఎలా వెలిసాయో ఆ విధంగానే ఆక్సిజన్ కోసం కూడా బార్లు వెలుస్తున్నాయి. భారత్లోనూ ఆక్సిజన్ బార్లు వెలుస్తున్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా మారిపోయింది. కనీసం 10 నిమిషాలు కూడా బయట వాతావరణంలో ఉండలేకపోతున్నారు. స్వచ్ఛమైన గాలి కోసం ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆక్సిప్యూర్ పేరుతో ఆక్సిజన్ బార్లు ఏర్పాటు చేశారు. ఈ ఆక్సిజన్ బార్ ఎలా పనిచేస్తుంది, ఎలా తెలుస్తుంది, ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంత భారీగా పెరిగిపోయిందో చెప్పక్కర్లేదు. గాలిలో ఆక్సిజన్ శాతం దారుణంగా పడిపోయింది. కాసేపు కూడా బయట తిరగలేకపోతున్నారు. 5 నుంచి 10 నిమిషాల పాటు బయట తిరిగితే చాలు శ్వాసక్రియలు పనిచేయవు. ఊపిరితిత్తులు కాలుష్యంతో నిండిపోతున్నాయి. పైగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పడిపోవడంతో ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన గాలి కోసం ఎక్కడెక్కడికో వెళుతున్నారు. ఒక్క నిమిషమైనా స్వచ్ఛమైన గాలి దొరికితే చాలని భావిస్తున్నారు. కాలుష్యం నుంచి బయటపడేందుకు యాడ్ ఈవెన్ నెంబర్ల పేరుతో కార్లను అనుమతిస్తున్నారు. సరిబేసి విధానం కొంతవరకు వర్కౌట్ అయినా పూర్తి స్థాయిలో కాలుష్యం అందుబాటులోకి రావటం లేదు. నిత్యం లక్షలాది వాహనాలు రోడ్డెక్కడంతో పాటుగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పంటలు మంటలకు ఆహుతి చేయడంతో గాలిలో కాలుష్యం పెరిగిపోతుంది. దీంతో ఇప్పుడు రాజధానిని మార్చాలనే ఆలోచనలు కూడా ప్రభుత్వాలు చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నగరాల్లో ఆల్కహాల్ కోసం పబ్లు ఉన్నట్టుగానే ఆక్సిజన్ కోసం కూడా బార్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆక్సిజన్ బార్లు అని కూడా పిలుస్తున్నారు. ఇప్పటికే ఎన్సీఆర్ ఢిల్లీలో ఆక్సిప్యూర్ పేరుతో ఆక్సిజన్ ను అందించే బార్లు సిద్ధమవుతున్నాయి. ఈ బార్కు వచ్చిన కస్టమర్లకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందిస్తున్నారు. అయితే స్వచ్ఛమైన ఆక్సిజన్ కు ఎలాంటి వాసన ఉండదు. స్వచ్ఛమైన ఆక్సిజన్ ను తీసుకోవడం వలన ఊపిరితిత్తులు ఉత్తేజమవుతాయి. రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. జీవన క్రియల్లో వృద్ధి నెలకొంటుంది. అయితే ఆక్సిజన్లోనూ ఎన్నో రకాలున్నాయి. అందులో ఒకటి మెడికేటెడ్ ఆక్సిజన్, అంటే పేషెంట్ల కోసం ఈ ఆక్సిజన్ ను వినియోగిస్తారు. స్వచ్ఛతా శాతం తక్కువే అయినా పేషెంట్లకు అవసరమైన మేరకు ఆక్సిజన్ అందుతుంది. కరోనా సమయంలో ఆక్సిజన్ ఆవశ్యకత ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలిసింది. ఆక్సిజన్ అవసరం రాబోయే రోజుల్లో మరింతగా ఉండడంతో పెద్ద సంఖ్యలో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. వాటర్ సప్లై చేసినట్టుగానే రాబోయే రోజుల్లో చిన్న చిన్న క్యాన్లలో ఆక్సిజన్ను సప్లై చేసేందుకు సిద్ధమవుతున్నారు. కోక్ టిన్నులు దొరికినట్టుగానే ఆక్సిజన్ టిన్నులు రూపంలో అమ్మకాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఎంతో దూరంలో లేవనేది వాస్తవం. ప్యూర్ ఆక్సిజన్లో కొన్ని అరోమా ఫీచర్స్ను ఫిక్స్ చేసి అమ్ముతున్నారు. 1 టిన్ ఆక్సిజన్ను 299 రూపాయలకి అమ్ముతున్నారు. ప్యూర్ ఎయిర్ పేరుతో
ఆర్యావీర్ కుమార్, మార్గరీటాలు ఆక్సిజన్ బార్ను ఏర్పాటు చేశారు. 80 నుంచి 90% ప్యూర్ ఆక్సిజన్తో 15 నిమిషాలు తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. లెమన్ గ్రాస్, లావెండర్, చెర్రీ, యూకలిప్టస్ సువాసనల మేళవింపుతో ఆక్సిజన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఏ ఫ్లేవర్లో ఆక్సిజన్ కావాలో కోరుకుంటే ఆ ఫ్లేవర్తో కూడిన ఆక్సిజన్ను కస్టమర్స్కు అందించనున్నారు. ఆక్సిప్యూర్ ఢిల్లీలో మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.